వాక్యాన్ని చదువుకుందాం. 113వ కీర్తన 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి వచనము యెహోవాను స్తుతించుడి అని ప్రారంభము అవుతుంది. చివరి వచనము 9వ వచనము యెహోవాను స్తుతించుడి అని ముగించబడుతుంది. ఈ 13వ కీర్తన అద్భుతమైన కీర్తన. సూర్యుడు ఉదయించిన మొదలుకొని సూర్యుడు అస్తమించేంత వరకు యెహోవా నామము అంటే దేవుని నామము స్తుతి నొందదగిన నామమని దావీదు గారు రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు మనం దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుణ్ణి ఘనపరచాలి, ఎందుకు ఆయనను మనం మహిమపరచాలంటే ఇక్కడ చేసే ఆయన కార్యాలు ఈరోజు మనం నేర్చుకుందాం. కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎవరైతే ఈ భూమి మీద ప్రధానులు గొప్పవారు అనుకుంటున్నారో, తన ప్రజలు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకుంటున్నారో, యేసు క్రీస్తు సొంత రక్షకుడని అంగీకరిస్తున్నారో, యేసు క్రీస్తువు నిజమైన దేవుడు, ఆయన తప్ప దేవుడు లేడని ఎవరైతే విశ్వసిస్తున్నారో తన ప్రజలు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. గుర్తుంచుకోండి. 100వ కీర్తన 3వ వచనం కూడా ఈ రీతిగా రాయబడింది. ఆయన మనను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. తన ప్రజలు ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడో చూడాయన. ఎవరైతే గొప్పవారు అనుకుంటున్నారో తన ప్రజలను అడుగు నుంచి తీసుకొస్తున్నాడు. గుర్తుంచుకోండి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు. అందుకే నువ్వు దేవుని స్తుతించాలి. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితులు ఏంటి, తిండి సరిగా లేదా, వ్యాధులతో ఉన్నావా, పేదరికంతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, బాధలతో ఉన్నావా, కష్టాలతో ఉన్నావా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు ఏ స్థితి నుండి ఏ స్థితి తీసుకొచ్చాడో చూడు. అంటే నేల అంటే దరిద్రమైన స్థితిలో నుంచి. ఎందుకో తెలుసా? ఆయన ధనవంతుడై ఉండియో మనని ధనవంతులు చేయడానికి ఆయన మన యొక్క దరిద్రతను కల్వరి శిలువలో మోసుకెళ్ళాడని మనకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 2వ కొరింథీ పత్రిక మనం చూస్తూ ఉంటే 8వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. అంటే అలాంటి దేవుడు ఆయన. మొదటిది. రెండవది, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తే దేవుడు. గుర్తుంచుకోండి. మొట్టమొదటిది లేవనెత్తే దేవుడు, రెండవది పైకెత్తే దేవుడు. మరి ఈనాడు మనుషులను చూడండి. ఈనాడు మనుషులు కొంచెం వారు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారు తెలిసిన వాళ్ళు కావచ్చు, కొంచెం దివాలు తీసి కొన్ని సమస్యలు, కొన్ని వ్యాధులు, బాధలు, కష్టాలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ మనిషిని ఇంకా తొక్కేస్తారు, కిందికి ఇంకా తొక్కేస్తారు. రేపు చేయిస్తలే నేను, వాడు మనోడే కదా, మనకు తెలిసిన వాడే కదా, మన బంధువే కదా, మన ఊరే కదా, సహాయం చేద్దాం, తలో 10 రూపాయలు ఇచ్చి హెచ్చరిద్దాం, గద్దిద్దాం, సరిగా బ్రతుకుమని నేర్పుదాం అనే వాళ్ళు ఈ రోజుల్లో లేరు. ఎందుకో తెలుసా? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్ష గలవారని వాక్యము సెలవిస్తాం. కానీ చూడు, యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు, నిన్ను లేవనెత్తుతున్నాడు. ఏ జనం మధ్య ఏ ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావో, ఎలాంటి దరిద్రతను అనుభవిస్తున్నావో, ఎలాంటి ఆ పేదరికంలో ఉండి ఏడుస్తూ అనేకమైన బాధలు, కష్టాలు పోవట్లేవు, చచ్చిపోవడమే మేలు అనుకుంటున్నావో,
దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను పైకెత్తే దేవుడు ఎవరో తెలుసా? ఆయననే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు. ఇంత అద్భుతమైన దేవుడు ఉన్నాడు. నీవు ఆయనను స్తుతించకుండా ఉండగలుగుతావా? ఒకసారి ఆలోచన చేయి. ఆయనను స్తుతించకుండా నీవు ఉండకూడదు. పని మానే, తిండి మానే, నిద్ర మానే, కానీ ప్రభుని మాత్రం స్తుతించు, ప్రభుని మాత్రం ఆరాధించు. ఎందుకో తెలుసా? నీ దరిద్రతను తొలగించాడు, నీలో ఉన్న బీదల నుంచి బయట తీసుకొచ్చాడు, పేదరికం నుంచి బయట తీసుకొచ్చాడు. ఆయన అనుభవించాడు కల్వరి శిలువలో. అది నువ్వు ఒక్కసారి ఆలోచన చేస్తే, సూర్యుడు ఉదయించింది మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు దావీదు ఏ రీతిగా స్తుతించాడో నీవు కూడా స్తుతిస్తావు. మూడోది చూడండి, ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతము చూడు. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఏకాంగులను సంసారులుగా చేసి దేవుడు ఆయన. గుర్తుంచుకోండి, ఒక ఇంటి ఇల్లాలుగా చేస్తాడు. ఎందుకంటే వివాహం అనే బంధము ఈ ప్రపంచంలో ఆయన స్థాపించాడు. 6024 సంవత్సరాల క్రితము వివాహం ఈ భూమి మీద తీసుకొచ్చాడు. మొట్టమొదటి వివాహము ఆదాము అవల వివాహం చేశాడు. ఇల్లాలుగా చేస్తాడు. మూడోది చెప్తున్నాడు, కుమారుల సంతోషము గల తల్లిగా చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇల్లాలుగా చేయడమే కాకుండా ఆ తల్లి ఏమవుతుందంటే ఒక కుమార్తెను కనే ఒక తల్లిగా ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన కృప చూపుతాడు. అంత అద్భుతమైన దేవుడు. గుర్తుంచుకోండి. మరి అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న నీ జీవితంలో నువ్వు స్తుతించకుండా ఉంటావా? ఒకసారి తీర్మానం చేసుకో. దేవుని స్తుతిద్దాం, కొంతసేపు స్తుతిద్దాం. స్తుతి 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 స్తుతి, మహిమ 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 మహిమ, మీకు మహిమ. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేయుదుమని 34వ కీర్తన 2వ వచనం 3వ వచనంలో దావీదుగా రాస్తున్నాడు. తండ్రి నీకు వందనాలు. మేమందరం ఇక్కడ మేము స్తుతిస్తున్నాం. సూర్యుడు ఉదయించింది మొదలుకొని సూర్యుడు అస్తమించేంత వరకు నీ నామము స్తుతించబడునుగాక, నీ నామము పూజించబడునుగాక, మీ నామము ఆరాధించబడునుగాక, మహిమపరచబడునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు. దరిద్రతను తీసివేసే దేవుడవు, లేవనెత్తే దేవుడవు. తండ్రి నీకు వందనం. పేదరికం నుంచి పైకెత్తే దేవుడు నీకు స్తోత్రాలు. సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేసే దేవుడు, కుమారుల సంతోషంగా తల్లిగా చేసే దేవుడు. ఇలాంటి మేలు మా అందరికీ దయచేయమని, ఇంకా వినబోతున్న వారికి దయచేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.